దేశంలో ఉగ్రవాదులుగా మారిన ఈ డాక్టర్లు 1-2 కార్లు కాదు, ఏకంగా 32 కార్లతో దేశంలోని 32 డిఫరెంట్ ప్లేసెస్లో బ్లాస్టులు చేయాలి అని ప్లాన్ చేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక్క బ్లాస్ట్ కాదు, దేశవ్యాప్తంగా 32 బ్లాస్టులు చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు. చాలామంది ఆన్లైన్లో ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యము, మన సెక్యూరిటీ ఏజెన్సీల వైఫల్యం అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ మన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాదు, అది మన సెక్యూరిటీ ఏజెన్సీలు సాధించిన విజయం. అదేంటి బ్రో, బ్లాస్ట్ జరిగి దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు, దాన్ని మీరు సక్సెస్ అని ఎలా అంటారు అని మీలో కొందరికి అనిపించవచ్చు. కానీ ఒకసారి మీరే ఆలోచించండి. ఒకడేమో డేంజరస్ విషయాన్ని తయారు చేసి టెంపుల్స్లో, గవర్నమెంట్ ఆఫీస్ వాటర్ ట్యాంక్లో కలిపి ఒకేసారి 1000 మందిని చంపాలి అనే ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నాడు. అండ్ ఈ డాక్టర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని 32 డిఫరెంట్ ప్లేసెస్లో పవర్ఫుల్ బ్లాస్ట్లు చేసి 1000 మందిని చంపడానికి రెడీగా ఉన్నారు. ఓవరాల్గా దేశంలో 1,00,000 మందిని చంపుదాము అనుకున్న ఉగ్రవాదుల్ని మన సెక్యూరిటీ ఏజెన్సీలు ముందుగానే పట్టుకున్నాయి. అండ్ ఢిల్లీలో పేలిన ఆ కారు కూడా ఉగ్రవాదులు భయంతో ఇక దొరికిపోతున్నాము అనే హరిలో ఏం చెయ్యాలో తెలియక చేసిన బ్లాస్ట్, అంతేకాని అది వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఇప్పుడు చెప్పండి, 1,00,000 మంది ప్రాణాలు కాపాడిన మన సెక్యూరిటీ ఏజెన్సీలు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు మీలో కొందరు అంటారు, బ్రదర్ ఒక్కరు చనిపోయినా అది ఫెయిల్యూరే కదా అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంటి దొంగను ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పాతలాగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి ఇలాంటి పేలుడు జరిపి ఉంటే దాన్ని ఫెయిల్యూర్గా కన్సిడర్ చేసేవాళ్ళము. కానీ చేసింది మన దేశంలో పుట్టి పెరిగిన ఒక లుచ్చాగాడు. పైగా వీడు సాధారణ వ్యక్తి కూడా కాదు, బాగా చదువుకొని డాక్టర్గా పనిచేస్తున్న ఒక ప్రొఫెషనల్. వీన్ని పోలీసులు డిఫరెంట్ ప్లేసెస్లో ఆపే ఉంటారు. అప్పుడు వీడు నేను డాక్టర్ని, నేను భారతీయుని అంటూ వాని ఐడి కార్డ్ని చూపించి ఉంటాడు. నిజం చెప్తున్నాను, సమాజంలో డాక్టర్లకి మంచి గౌరవం ఉంది. అందుకే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులే కాదు ఎవరు కూడా ఆ డాక్టర్ పైన అనుమానం చూపించరు. బహుశా అందుకేనేమో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ రాడికలైజ్డ్ డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. మన దేశంలో పుట్టి పెరిగిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారుతాడు అని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి? అందుకే ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళు దేశవ్యాప్తంగా బ్లాస్టులు చేద్దాము అనుకున్నారు. అయినప్పటికీ మన సెక్యూరిటీ ఏజెన్సీస్